గవర్నమెంట్ ఉద్యోగం కావాలా? అదెంత పని? ఫోన్ చేసినంత సులువు. మంత్రి ఓఎస్డి మన ఫ్రెండే. కలెక్టర్కు ఫోన్ చేయిద్దాం, మన పని అయిపోయినట్లే. ఎన్నాళ్ళీ చాలీ చాలని జీతంతో హోంగార్డు ఉద్యోగం చేస్తావు? కొన్ని పచ్చ నోట్లు దగ్గర పెట్టుకున్నావంటే నేరుగా ఎస్ఐ కుర్చీలో కూర్చోవచ్చు. మనకు కాని పని ఏముంటుంది? ఇంతకీ ఇన్ని కబుర్లు చెప్పే ఈ హడావిడి మాస్టర్ ఎవరు? అమాయకులను తన మాటలతో ఎందుకు బురుడీ కొట్టిస్తున్నాడు? ఈ మాటల మాంత్రికుడు ఎవరిని మాయ చేశాడు? ప్రభుత్వ ఉద్యోగం చెయ్యాలనుకోవడం చదువుకున్న ప్రతి ఒక్కరి కల. కొంతమంది అదే పనిగా ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లలోనే కూర్చుంటారు. ఉద్యోగ నోటిఫికేషన్లు పడిన ప్రతిసారి ఆశగా ప్రయత్నిస్తూనే ఉంటారు. సర్కారీ నౌకరీ కోసం ఆశగా ఎదురుచూస్తూనే ఉంటారు. అలాంటి వారి ఆశలను కొందరు దుర్మార్గులు సొమ్ము చేసుకుంటున్నారు. తమకు మంత్రి తెలుసు, ఉన్నతాధికారులు తెలుసు అంటూ బురడి కొట్టిస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ లక్షలాది రూపాయలు కాజేస్తున్నారు. అమాయకులు వారి వలలో పడ్డారంటే ఏమో అనుకోవచ్చు. అప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులు కూడా వారి వలకు చిక్కారంటే ఆ మాటల రాయుడు ఏ స్థాయిలో వారిని నమ్మించాడో అర్థం చేసుకోవచ్చు. ఒంగోలు నీలాయపాలెం మార్కెట్ సెంటర్కు చెందిన ముత్తన నాగరాజు కన్సల్టెన్సీ పేరిట ఓ కార్యాలయం తెరిచాడు. మంత్రుల ఓఎస్డీలు, ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, కలెక్టర్లు, పోలీస్ అధికారులు తనకు సన్నిహితులని బాగా ప్రచారం చేసుకున్నాడు. నిరుద్యోగుల్ని లక్ష్యంగా చేసుకుని వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గాలం వేశాడు. డబ్బులిస్తే కాని పని ఏదీ లేదంటూ వారిని నమ్మించేవాడు. తనకు సెక్రటేరియట్లో చాలా పరిచయాలున్నాయంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పేవాడు. అలా అమాయక నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. ఒంగోలులో హోంగార్డుగా పనిచేస్తున్న పసుమర్తి గోపాలకృష్ణ కుటుంబం సైతం ఈ మాయగాడి వలకు చిక్కింది. గోపాలకృష్ణ భార్యకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తారని నమ్మించిన నాగరాజు అప్పుడప్పుడు వాళ్ల ముందే మంత్రి ఓఎస్డీతో మాట్లాడుతున్నట్లు నటించేవాడు. అలా విడతల వారీగా వారి నుంచి 12 లక్షల రూపాయలు వసూలు చేశాడు. డబ్బులిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో కొద్ది రోజుల తర్వాత కలెక్టర్, డిఆర్ఓ పేరిట నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకొచ్చి బాధితులకు అందజేశాడు. ప్రభుత్వ ముద్రలు, అధికారుల సంతకాలు ఉన్నట్టుగానే ఉండటంతో అవి నిజమేనని బాధితులు నమ్మారు. నాగరాజు అంతటితో ఆగకుండా హోంగార్డుగా పనిచేస్తున్న గోపాలకృష్ణకు ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మరో 9 లక్షలు దండుకున్నాడు. ఇలా ఆ కుటుంబం నుంచి సుమారు 21 లక్షలు నాగరాజు వసూలు చేశాడని పోలీసులు వెల్లడించారు. నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను, నా కలెక్టర్లు తెలుసు, పోలీసు అధికారులు తెలుసు, మినిస్టర్లు తెలుసు, ఓఎస్డీలు తెలుసు, అంతకన్నా పెద్దవాళ్ళు తెలుసు అని చెప్పి అందరిని నమ్మిస్తూ ఏం చేస్తున్నాడంటే వాళ్ళ నమ్మకం మీద దెబ్బ కొడుతూ ఉన్నాడు. మా యొక్క హోంగార్డు మోసం చేశాడు. హోంగార్డు భార్యకి వచ్చిందంటే మేము ఇప్పుడు కలెక్టరేట్లో హౌస్ హోల్స్ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఇప్పిస్తాను, దానికి కొంత డబ్బులు ఖర్చు అవుతాయంటే ముందు 6 లక్షలు, 4 లక్షలు, 2 లక్షలు అంటే 12 లక్షల రూపాయలు తీసుకున్నాడు ఉద్యోగం ఇస్తాను చెప్తూ మాట్లాడుతూ సరే బానే ఉంది, నువ్వు హోంగార్డు కదా నీకు ఎస్ఐ పోస్ట్ ఇప్పిస్తాను అన్నాడు. ఎంత అవుతున్నా ఖర్చు అంటే 9 లక్షలు అవుతున్నాడు. 9 లక్షల రూపాయలు ఇచ్చేసాడు. ఏదో ఏం జరిగిందంటే వాడు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసాడు. ఏదో నీకు ఎస్ఐ పోస్ట్ వచ్చేసింది, పై అధికారులు చీఫ్ ఆఫీస్ నుంచి ఆ యొక్క సెలక్షన్ కమిటీ ప్రాసెస్ దగ్గర నుంచి నీకు మీ ఎస్పీ గారికి ఏం వచ్చేసిందంటే ఒక ఆర్డర్ వచ్చేసింది అని చెప్పి ఆర్డర్ ఒకటి ఇచ్చేసాడు, రిక్రూట్మెంట్ ఆర్డర్. నకిలీ నియామక పత్రాలతో కార్యాలయానికి వెళ్లిన బాధితులు అక్కడ అధికారులు చెప్పిన మాటలు విని షాక్ తిన్నారు. అసలు ఇలాంటి ఆర్డర్ తాము ఇవ్వలేదని చెప్పడంతో కంగు తిన్నారు. ఇదే విషయమై నాగరాజును నిలదీయగా ప్రతిసారి కొత్త కథ చెప్పి తప్పించుకునేవాడు. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు నాగరాజు కదలికలపై నిఘా పెట్టి బల్లికురవ బస్టాండ్ వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నకిలీ నియామక ఉత్తర్వులు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ నాగరాజు పలువురిని మోసం చేసి 3 కోట్ల రూపాయలు దండుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒంగోలులో 2, చిన్నగంజాంలో మరో కేసు నమోదైనా నాగరాజు పద్ధతిలో మార్పు రాలేదని, మోసాలకు పాల్పడుతూనే ఉన్నాడని వెల్లడించారు. దీంట్లో డోయిల్ వాయిస్ ఉంటుంది, మగవాళ్ళు మాట్లాడినా ఆడవాడు మాట్లాడే ఉంటుంది. వీడు ఏం చేస్తారంటే
మాట్లాడతాడు, మీరు ధైర్యంగా మాట్లాడండి, నేనేనండి ఆ ఉద్యోగానికి పోయేది, నాకే ఆ ఉద్యోగం కావాలని చెప్పు. ఆయన ఫోన్ చేసినప్పుడు నీకు ఆ ఉద్యోగం ఇచ్చేస్తారు, నేను మొత్తం చూసుకుంటానని చెప్తాను. అదేవిధంగా వీడే ఈ ఫోన్ నుంచి ఏం చేస్తా అంటే ఎవరు అని మాట్లాడతాడు, అది అమావాస్య కనబట్టి వాడికి వెళ్తాడు, వాడు అమ్మాయి మాట్లాడతాడు, ఎత్తుకుంటాడు, ఎత్తుకొని నేను పలాని ఎవరు మోసపోయేటువంటి ఎవరైతే ఉద్యోగాన్ని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి, సార్ నమస్తే అంటే నేను ఓయిజీ రామును మాట్లాడుతున్నాను, ఓయిజీ ఎక్స్ మాట్లాడుతున్నాను, నేను నాగరాజు చెప్పండి నీ గురించి, ఏం నువ్వు డాక్టర్పడలేదు, నీకు ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పి అమ్మాయి చెప్తారు. నిజమే కదా అనుకొని వాళ్ళు ఏం చేస్తారేమో ఓయిజీ మినిస్టర్ గారు ఓయిజీ గారు మాట్లాడారు కాబట్టి నిజమేనని చెప్పి మోసం చేసి నాగరాజు మాట్లాడుతూ, నాగరాజు ఏం చేస్తాడు, ఈ మ్యాజిక్ వాయిస్ తో వాళ్ళని బుర్రి గుడిస్తున్నాడు. కష్టపడి పోటీ పరీక్షల్లో నెగ్గిన వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలొస్తాయని, ఇలా దొంగదారిలో ఆర్డర్లు తెప్పిస్తామని చెప్పే వారి మాటలు ఎవరూ నమ్మొద్దని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల పేర్లు చెప్పి డబ్బులు దండుకుంటున్న వారిని గుర్తించి తగిన బుద్ధి చెబుతామన్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది దళారులు తయారయ్యి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు మోసం చేస్తున్న సంగతి నా దృష్టి కూడా వస్తే మొన్న ఈ మధ్య అరెస్ట్ చేసి బలికూర స్టేషన్ తీసుకొచ్చారు ఒంగోలు నుంచి. అట్లా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని మోసపోవద్దు. మీరు మీ చదువుని మాత్రం నమ్ముకోండి, కష్టపడి రాయండి, ఉద్యోగాలు వస్తాయి. అంతేగాని ఎక్కడ కూడా దళారులు నమ్మారంటే మోసపోయారంటే అది చాలా ఇబ్బందికర పని. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఎవరన్నా ఏదన్నా చేసినట్లు మా దృష్టికి వచ్చినా సరే దాన్ని కఠినంగా తీసుకుంటాం, సీరియస్గా తీసుకుంటాం. ప్రజలు కూడా ఇట్లాంటి టైంలో దీన్ని ఆసరా చేసుకుని కొంతమంది దళారులు బయలుదేరతారు, వాటి మీద అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి మధ్యవర్తులు, మోసగాళ్ల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.